హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక రెసిపీతో నేను మీ ముందుకు వచ్చానండి. ఈరోజు నేను పెప్పర్ మసాలా చికెన్ గ్రేవీ చేస్తున్నానండి. ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఈ చికెన్ గ్రేవీ కోసం పెప్పరు, ధనియాలు, జీలకర్ర, కొంచెం చెక్క, లవంగాలు, అలాగే కొంచెం ఒక హాఫ్ స్టార్ ఆనీస్, 2 ఎండుమిర్చి, ఇవన్నీ నేను దూరగా ఫ్రై చేశానండి. ఈ ఫ్రై చేసిన వాటిని మనము పౌడర్ లాగా పట్టేసుకోవాలి. నేను పట్టేసి మళ్ళీ చూపిస్తాను. ఆలోపు మనము ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందామండి. ఫస్ట్ ఆయిల్ వచ్చేసి 50 ml వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవనిద్దాము. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు జీలకర్ర వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుందాం. గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని కరివేపాకు వేసుకుందామండి. తర్వాత కట్ చేసుకున్న 2 ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకుందామండి. ఈ ఆనియన్స్ వచ్చేసి మనము కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ వేగిపోయినాయండి. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. తర్వాత చికెన్ యాడ్ చేసుకుందామండి. చికెన్ వచ్చేసి నేను 1/2 kg తీసుకున్నాను. చికెన్ వచ్చేసి ఒక 2-3 నిమిషాలు మనం ఇలాగే ఆయిల్లోనే ఫ్రై అవనిద్దామండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. 2-3 నిమిషాల తర్వాత చూడండి, చికెన్లో ఈ విధంగా నీళ్ళన్నీ బయటకు వస్తాయండి. ఈ విధంగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్, పసుపు యాడ్ చేసుకుందాం. టీస్పూన్తో 1.5 స్పూన్ నేను సాల్ట్ వేసానండి. చూడండి, అలాగే పసుపు ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుందాం. ఒక నిమిషం ఇలా కలిపేసి మనం ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకుందామండి. ఒక 3 టమాటాలు ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకుందాం. ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి టమాటాలు కూడా కొద్దిసేపు ఉడకనిద్దామండి చికెన్తో పాటు. చూడండి, టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయినాయండి. నేను మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసేసి నేను కలబెట్టేయాలండి, ఎందుకంటే అడుగు అంటుకోకుండా. ఈ విధంగా టమాటాలు మగ్గిపోతే సరిపోతుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పెప్పర్ మసాలా పొడి, ఈ పొడి ఇందులో యాడ్ చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ నేను యాడ్ చేస్తున్నాను. చిన్నపిల్లలు కనుక ఉంటే మీకు కొంచెం తగ్గించుకోండి. ఒక 1.5 స్పూన్, 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి అండి. ఇప్పుడు వేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసి నీళ్ళు కొంచెం యాడ్ చేసుకుందామండి. ఒక 1/2 గ్లాస్ నీళ్ళు యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనియాలండి. గ్యాస్ బాగా లోలో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఈ చికెన్ గ్రేవీని ఉడకనిద్దాము. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి అండి. ఐదు నిమిషాలు నేను చికెన్ బాగా ఉడకనిచ్చానండి. చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది చూడండి. అంతే అండి, పెప్పర్ మసాలా చికెన్ రెడీ అయిపోయిందండి. ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసి చూపిస్తాను.
అండి. సింపుల్గా మనము ఇంట్లోనే పెప్పర్ మసాలా చికెన్ గ్రేవీ రెడీ చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అండి. అలాగే కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్కి సపోర్ట్ చేయండి అండి. ఓకేనా? మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.